మార్గదర్శి మీద సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో 6 నెలల్లోపు తెలంగాణ హైకోర్టుని విచారించమని చెప్పిన దాంట్లో ఆ రోజున బెంచ్ మీద వ్యాఖ్యల వరకు మాత్రమే అందరం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ టోటల్ తీర్పు ఏంటన్నటువంటి కాపీ హైకోర్టుకి చేరడంతో అది బయటకు వచ్చింది. అందులో చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా స్వీకరించినందుకు మార్గదర్శి ఫైనాన్సర్ దాని యజమాని రామోజీరావుపై నమోదైన కేసులు కొట్టివేస్తూ 2018లో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇది కీలకమైనటువంటి అంశం. ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించినందున తీర్పునిచ్చే ముందు హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ వాదనలను సమగ్రంగా విని ఉండాల్సిందని అభిప్రాయపడింది. తద్వారా ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకునే అవకాశం ఉండేదని చెప్పింది. డిపాజిట్లను క్లెయిమ్ చేసేందుకు ఏ డిపాజిటర్ ముందుకు రానందున మార్గదర్శిపై కేసును కొట్టివేస్తున్నట్టు హైకోర్టు తెలిపిందని, డిపాజిటర్లు ముందుకు రాకపోతే పబ్లిక్ నోటీస్ జారీ చేసే క్లెయిములను ఆహ్వానించి ఉండాల్సిందని స్పష్టం చేసింది. అప్పుడే క్లెయిమ్స్ విషయంలో నిజమైన పెట్టుబడిదారులంతా సంతృప్తి చెందారని, మార్గదర్శి ఎలాంటి దురుద్దేశంతో వ్యవహరించలేదని చెప్పేందుకు అవకాశం ఉండేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ చర్యలు తీసుకోకుండా మార్గదర్శిపై నమోదైన కేసును కొట్టివేస్తే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు తేల్చి చెప్పింది. తాజాగా విచారణ జరిపి డిపాజిట్ల స్వీకరణ వ్యవహారం తేల్చేందుకు ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకి నివేదిస్తున్నట్టు సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. చట్ట ప్రకారం విచారణ జరిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ నిజమైన పెట్టుబడిదారుల వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం లేదా ఏదైనా సీనియర్ న్యాయమూర్తి నేతృత్వం ధర్మాసనం ముందు ఉంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ని గురించి చెప్పింది. హైకోర్టు ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల పైన డిపాజిట్ రూపంలో ప్రజల నుంచి స్వీకరించినందుకు మార్గదర్శి ఫైనాన్సర్ దాని యజమాని రామోజీరావుల మీద నమోదైన కేసును కొట్టివేస్తూ 2018లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పిచ్చారు. ఆ తర్వాత ఆవిడ ఈ మధ్యవర్తిత్వ కోర్టుకు కూడా జడ్జి అయ్యారు. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావిడిగా ఉన్న సమయంలో ఈ తీర్పు ఇచ్చారంటూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి తీర్పు ఇది. కాబట్టి ఇప్పుడు సమగ్రంగా వినాలి. ఆర్బీఐ ఏం చెప్తుంది, పర్లేదు డబ్బులు వెనక్కి ఇచ్చేశారు కాబట్టి కేసులు ఏమి అక్కర్లేదని చెప్తుంది. అదే అయితే కనుక అప్పుడు ఇతని పేరేంటి, సహారా వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, లేకపోతే శారదా కుంభకోణం మీద కేసులు పెట్టకూడదు, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.